ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభువు మనల్ని ఇంతవరకు ఆయన రెక్కలలో దాచి భద్రపరిచారు, క్షేమము ఆరోగ్యం ఇచ్చారు. మీ యొక్క అనుదిన ప్రార్థనలు, దేవుని కృప ఈ పరిచర్యకు తోడుగా ఉండి ఈ వారమంతా కూడా ఆయన యొక్క సేవలో ముందుకు సాగించబడ్డానికి ప్రభు కృప చూపించారు. మీరు చేసిన ప్రార్థనల మూలముగా 19వ తేదీ 20వ తేదీ నెల్లూరు ఆత్మకూరు ప్రాంతంలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగిన కూడికలను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించారు. ఆ యొక్క కారణాన్ని బట్టే వీడియో లేక ఓన్లీ ఆడియో మెసేజ్ మాత్రమే, వాయిస్ మెసేజ్ ఇస్తున్నాం. దేవుడు బలపరిచి మనల్ని అందరినీ నడిపించినట్లుగా ప్రభువు యొక్క సన్నిధిలో మరింతగా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం పితృడైనటువంటి యెహోషువ చెప్పిన ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ఆయన తన అవసాన దశలో, ఆయన ముగింపు కాలంలో ఇజ్రాయేల్ అందరిని ఆయన సమకూర్చాను అంటాడు. నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరిని సేవించునా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తామని చెప్పారు. సో ఆ మాట ప్రకారంగా మనము మన ఇంటివారు కూడా యెహోవానే సేవింప బద్ధులమై ఉన్నాం. ప్రియులారా, ఆ విధంగా మనం ఆ మాటను బట్టి దేవుని లేఖనాల్లో మనం గమనించినప్పుడు చాలామంది మనకు కనబడతారు. అలాగా కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించి దేవుని సేవించిన వాళ్ళు పితృడైన యెహోషువకు ముందుగాను, ఆయన చెప్పిన ఆ తర్వాత కూడా చాలామంది అలాగా జీవించిన వాళ్ళని మనం చూస్తాం. క్లుప్తంగా 2-3 కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో నోవహు కుటుంబాన్ని గురించి మనం వింటాం. 6వ అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయంలోను 6-7 అధ్యాయంలో పితృడైన నోవహు యొక్క పరిచయము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన పొందిన కృపను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చిన నడిపింపును బట్టి కఠిన ఓడ నిర్మాణం, ఆ తర్వాత 8వ అధ్యాయంలో గమనించినప్పుడు క్రొత్త భూమిలో ఆయన అడుగుపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో దేవుని ఎదుట పితృడైనటువంటి నోవహు ఒక్కడే కృప పొందినవాడుగా కనబడ్డాడు. కానీ ఇంట్లో ఉన్న వారందరితో కూడా కలిపి ఆ యొక్క కృప పొందిన ఒక వ్యక్తి మూలముగా వారందరూ ఆయనకు లోబడిన కారణాన్ని బట్టి దేవుని మాట ప్రకారంగా దేవుడు పితృడైన నోవహుతో చెప్పినట్లుగా వారందరూ కలిసి ఆ ఓడలో ప్రవేశించారు. సో కుటుంబముగా వారు ఓడలో ప్రవేశించి ఈ రోజుకి అందరికి వారు సాక్షార్థంగా కనబడుతున్నాడు. దేవుడు కుటుంబ యజమానుడైన నోవహుతో మాట్లాడాడు. ఆయన భార్యతోనూ, కుమారులతోనూ, కోడళ్ళతోనూ దేవుడు సపరేట్గా మాట్లాడలేదు. కానీ వారందరూ కూడా దేవుడు నోవహుతో చెప్పాడు అన్న మాటకి పూర్ణంగా విధేయత కనపరిచారు. ఈ రోజున అనేక కుటుంబాల్లో మనం గమనించినప్పుడు భర్త మాటకు కొన్ని సందర్భాల్లో భార్యే లోబడటం లేదు, భార్యే విధేయత కనపరచడం లేదు. సో భార్యాభర్తలు పిల్లలకి ఆదర్శంగా ఉండాలి కదా. పిల్లల ఎదుట భార్యాభర్తలు వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి. కుమార్తె తన తల్లిని చూసినప్పుడు తన తల్లి తన తండ్రికి ఎలా విధేయత కనపరుస్తుందో, అలాగే తను వెళ్ళబోతున్నటువంటి వివాహమై తను వెళ్ళిన ఆ యొక్క కుటుంబంలో కూడా తన వ్యక్తిగత జీవితంలో తనకు దేవుడు ఇచ్చినటువంటి భర్తకు పరిపూర్ణంగా విధేయత కనపరిచేటువంటి మనస్తత్వం కుమార్తెకు వంటబడుతుంది. ఇక్కడే తల్లి లోబడటం లేదు, తండ్రి మాటకు వ్యతిరేకంగా ఉంటే తన చిన్న పసి హృదయం నుండే ఏం ముద్రించబడుతుందంటే మా అమ్మ మా నాన్న మీద ఇంత రంకిలేస్తుంది, ఆయనకే లోబడటం లేదు, ఇక నేను కూడా ఇలాగే ఉండాలేమో, స్త్రీ అంటే ఇలా ఉంటేనే కుటుంబంలో పెత్తనం చెలాయిస్తేనే సరిపోతుందేమో అన్నట్టు తయారైపోతారు. అలాగే మగపిల్లలను గమనిస్తే తన తండ్రి తన తల్లికి ఎంత గౌరవం ఇస్తున్నాడు, విలువిస్తాడు,
అలాగే తల్లిని తన తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు అన్న విషయాలు పిల్లలకి బాల్యం నుండే హృదయంలో ముద్రించబడితే, స్త్రీ పట్ల పురుషుడుగా తండ్రి చూపించినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని చూచిన కుమారుడు ఖచ్చితంగా తన జీవితంలో పరస్త్రీ విషయంలో కావచ్చు, లేక తనకు జతపరచబడినటువంటి భార్య విషయంలో కావచ్చు, ఎంత యథార్థంగా నీతి న్యాయంగా బ్రతకాలో తేటపరచబడుతుంది. కనుక నోవాహు కుటుంబం మనకు ఒక రోల్ మోడల్గా ఉంది. నోవాహు చెప్పిన మాటకు భార్య, కుమారులు, వారి భార్యలు మొత్తం 7 మంది నోవాహు యొక్క మాటకు శిరస వహించారు. అలాగే ఈ దినాల్లో అనేకులమైన మనం ఈ మాటలు వింటుండగా మన జీవితంలో ఆ విధమైన విధేయతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సెకండ్, మనం గమనిస్తే పెనిన్నా, హన్నా గురించిన విషయాలు మనం చూస్తాం. హన్నా కుమారుడు సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు యొక్క గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. వారు ఏటేటా దేవుని మందిరానికి కుటుంబంగా కలిసి వెళ్ళి వారు దేవునికి బలుల అర్పణ చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే కుటుంబముగా విధేయత, సమర్పణ, ఆ ఇబ్బందుల్లో కూడా, కష్టకాలంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ప్రార్థన చేశారు, బలుల అర్పణ చేశారు. దేవునికి అక్కడ మొక్కుబడులు కూడా చేసుకొని వచ్చారు. అన్న తల్లి చేసిన మొక్కుబడే కదా ఆమె జీవితంలో దేవుని ఎదురు నుండి ఆమె మొక్కుకున్న దాన్ని దేవుడు ఆమెకు దయచేసేటట్లుగా ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఈ రోజున ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుణ్ణి మనము ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుని వద్దకు వెళ్ళి నా సమస్య చెప్పుకోవాలి, నా పరిస్థితులు వివరణ తెలియచేయాలి, సమస్యలకు సమాధానం దేవుని వద్ద నుండి పొందుకోవాలి అన్న ఆలోచన రావట్లేదు మన వాళ్ళకి. ఎంతకీ మేము ఎందుకు రావట్లేదు ప్రార్థనకి? పాస్టర్ గారికి ఏం తెలుసు, మా కష్టాలు మాకున్నాయి, మా బాధలు మాకున్నాయి, పాస్టర్ గారు ఊరికే మా మీద రంకెలేస్తుంటాడు అని ఈ విధంగా సాతానికి చోటిస్తూ వెళ్తుంటారు. కానీ తల్లైన హన్నా కష్టకాలంలో, నిందల కాలంలో, అవమాన కాలంలో దేవుని వద్దకు వెళ్ళి కన్నీళ్లతో తాను దేవునికి ప్రార్థన చేసుకుంటూ తీర్మానం చేసింది, ఒడంబడిక చేసింది. నువ్వు నా కుమారుని ఇస్తే తిరిగి ఖచ్చితానికి అప్పగించేస్తాను. ఆ విధంగా దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారు, ఈ రోజున మనం గమనించాలి, పొందుకోవటమే కొంతమందికి తెలుసు, తిరిగి దేవునికి చెల్లిద్దాము అనంటే మనసు ఒప్పదు. దేవుని దగ్గర నుంచి అంతకి మనం పొందుకోవటమే, దేవా మాకు అదివు ఇదివు, అదివు ఇదివు, ఇదివు అదివు, సరిపోలేదు, డబుల్ కాట్ మంచం, పెద్దది కింగ్ సైజ్ బెడ్ ఇవయ్యా, లేకపోతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇవయ్యా, ఇప్పుడున్న బండి సరిపోవట్లేదయ్యా, ఇప్పుడున్న కారు సరిపోవట్లేదయ్యా, ఇప్పుడున్న ఇల్లు సరిపోవట్లేదయ్యా, ఇంకా పెద్దది చేయి, ఇంకా పెద్దవి కావాలి. ఇలాంటి మనస్తత్వంతో చాలామంది ఇంకా ఆ విధంగా కొనసాగించబడటం చాలా బాధాకరమైన విషయం. అలా కాకూడదు. తల్లి అయిన హన్నా దేవునికి చేసుకున్న ఒడంబడిక మొక్కుబడి ప్రకారంగా పౌలు విడిచిన వెంటనే సమూయేలుని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో ఆయన్ని ప్రతిష్ఠించింది. దేవుని బిడలారా, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా. సో మూడవదిగా మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో కొర్నేలు గురించి అపోస్తుల కార్యం తేటగా చెప్తుంది. కొర్నేలి దేవుని భయభక్తులు కలిగిన వాడు. ఆ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా, ఆ మాట నోట్ చేసుకోండి, ఒక కొర్నేలి ఒక రోమియుడు, కొర్నేలి ఒక శతాధిపతి, కొర్నేలి ఆ రోమా సైన్యానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆ రోజులో రోమియులు చక్రవర్తులే వాళ్ళకు దేవుళ్ళు. రోమిలు అందరూ చక్రవర్తులనే వాళ్ళు దేవుళ్ళుగా భావించేవాడు. కానీ రోమా ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారిగా, పాలనాపరంగా అట్లా ఉండి కూడా కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు దాన్నే చూచాడు. అందుకే తన దూతను పంపించి కొర్నేలితో చెప్తున్నాడు, నీ దాన ధర్మాలు, నీ భక్తి, నీ ప్రార్థనలు ఇవన్నీ నా సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ తప్పకుండా దేవుని యందుకు వెళ్తాయి. దేవుడు వాటన్నిటినీ మనం చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన తెలుసుకుంటున్నాడు.
వాటన్నిటిని ఆయన ముద్రించుకుంటాడు. ఒకవేళ మనుషులు ఎవరు మనకి ఏ విధమైన సహాయం చేయకపోయినా ఖచ్చితంగా దేవుడైతే ఒక రోజుకి మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు కనుక తప్పక దీవెన మనకు అనుగ్రహించబడుతుంది. సో కొర్నేలి ఇంటి వారందరితో భయభక్తులు కలిగి దేవుని దూత చెప్పినట్లుగా పేతురుని పిలిపించుకొని ఆయన రాగానే ఆయన నోటి మాటలు వినడానికి ఇప్పుడు మనం గమనిస్తే కొర్నేలి ఒక్కడే లేడు. వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రమే కాదు, తన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇలా తనకు పరిచయస్తులందరినీ ఆయన పిలిపించాడు. అందరూ వచ్చి కూర్చొని దైవజనుడైనటువంటి పేతురు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా వారి జీవితాల్లో వారు నడిపించబడుతూ ఉండగానే పరిశుద్ధాత్మాభిషేకాన్ని వారు పొందారు. ఆ ఆత్మచేత వారు ముద్రించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ విధంగా కుటుంబంగా మనం దైవభక్తి కలిగి ఉన్నట్లయితే దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. కుటుంబముగా అన్న తల్లి వలె వారి కుటుంబంలాగా మన కుటుంబం ఉన్నట్లయితే మన కన్నీళ్లు తొడవబడతాయి, మన నిందలు కొట్టివేయబడతాయి. మనం అడిగింది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మనం నోవాహు కుటుంబాన్ని గమనించినప్పుడు నోవాహు కుటుంబం ఓడ నిర్మాణంలో ఇంటి వారందరూ సహాయపడ్డారు. ఓడ నిర్మాణం అయిన తర్వాత ఆ యొక్క ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించారు. జలప్రయాణంలో ఓడ బయట ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఆ ఓడ ద్వారా వీరు ప్రయాణం కొనసాగించి క్రొత్త భూమిలో వారు అడుగుపెట్టారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, నేను నా ఇంటి వారు ఈ విధంగా ఉంటేనే ఈ విధమైన అనుభవాలు మాకు వస్తాయి అన్న ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆ ప్రత్యక్షతకు నువ్వు లోబడి దాని ప్రకారం నువ్వు జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మందు అయ్యా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, అందుకే స్తోత్రాలు. ఇతరుడైన యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్న మీ వాక్కు ప్రకారంగా నా జీవితాలలో మేము ఏ విధంగా కుటుంబముగా కలిసి మిమ్మల్ని ఆరాధించాలో, మిమ్మల్ని సేవించాలో, మీ అడుగుజాడలో మేము నడవాలో మీ యొక్క ఆత్మ ద్వారా చక్కటి విశ్లేషణాత్మకంగా మీరు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయినా ఈ యొక్క ఉదయకాలం ముందు నీ బిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, కన్నీళ్ళున్నా, దుఃఖమున్నా, శాపమున్నా, దరిద్రతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ప్రభా కృంగిపోయి ఉన్నా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నా, అవన్నీ మీ నామములో తొలగివేయబడునుగాక, కొట్టివేయబడునుగాక. అద్భుతమైన రీతిలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని మీరు బలపరచుదురుగాక. సహాయం చేయండి. చాలిన దేవుడుగా ఉండి మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి తండ్రి. ముందున్న కాలాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధుని మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మాటలు విన్న మీరు అనేకులకు షేర్ చేస్తూ అనేకులు ఈ వాక్యాలు విని బలపరచబడి ప్రభువులు ఎదుగునట్లుగా మీ తోడ్పాటును కోరుకుంటున్నాను. ప్రభు ఆ విధంగా మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.